బ్రేకింగ్ న్యూస్ 2 రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు బాగ్లింగంపల్లి శ్రీరామ్ నగర్ ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఇళ్లలో నుంచి బయటికి రాలేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి అంటున్నారు కాలనీవాసులు. భారీ మోటార్ల సహాయంతో వరద నీటిని హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. రైట్, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రవణ్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, పరిస్థితి ఎలా ఉంది శ్రీరామ్ నగర్ అలాగే మిగతా చోట్లలో కూడా ఎక్కడికక్కడ వాటర్ అనేది నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కదా, ప్రస్తుతం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు వాటిని తొలగించే విధంగా? వర్షం తక్కువ పడింది కానీ ఇంపాక్ట్ అనేది కొంత ఎక్కువ ఉంది. ముఖ్యంగా బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్లో చూడవచ్చు, చాలా వరకు ఈ శ్రీరామ్ నగర్ కాలనీ, దత్తానగర్ మొత్తం కూడా నీటిలోనే ఉంది. వందలాది ఇల్లులన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. అయితే మనం ఒకసారి ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మోటార్ల సహాయంతో వాటర్ క్లియర్ చేస్తున్నప్పటికీ నాలాలో నుంచి మళ్ళీ వాటర్ వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఒకవైపు క్లియర్ చేస్తున్నారు, మరోవైపు నాలాలో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఇక్కడే ఉంటారా అమ్మ మీరు? మాకైతే 3 రోజులు అంది, అసలు తిండి తిప్పలు ఏం లేవు. బయట కూర్చుంటున్నాము. బయట కూర్చొని చాయ్ తెప్పించుకోనో ఏదో ఇంత టిఫిన్ తెప్పించుకోనో తింటున్నాము. ఏమన్నా కావాలన్నా అడిగే దిక్కు లేదు మాకు. ఇల్లు మొత్తం నాశనమైంది. లోపలికి వచ్చి చూడండి. కాదమ్మా, ఇక్కడ పేదలు మధ్య తరగతి వాళ్ళే ఎక్కువ, పని చేసుకోకపోతే పూట గడవది. ఇప్పుడు బయటికి పోవాలంటే ఎట్లా? అదే కదా, ఇండ్లలో పనికి పోయేటోళ్ళం. ఈ ఇండ్లలో ఈ చూసుకుంటా కూర్చునేసరికి మాకు అక్కడ పోతేనన్నా ఇంత తిండి వస్తుంది, ఇంటికాడ కూర్చుంటే మాకు ఏది లేదు. ఇప్పుడు ఇంట్లోకి పోనీకే లేదు, ఇంట్లోకి పోతే బయటికి రానికే లేదు. ఏం చేయమంటారు? ఎవ్వరు ఏం సాయం చేస్తలేరు మాకు. ఎన్ని రోజులు? 3 రోజుల నుంచి ఇట్లనే ఉందా? 3 రోజులు అంది ఇదే పరిస్థితి మాకు. కాదు, ఇప్పుడు ఇంతమంది వచ్చిర్రు, మోటార్లు పెడుతురు, నీళ్లు క్లియర్ చేస్తురుగా? చేస్తుర్రు సరిగా, చూస్తుర్రు పోతుర్రు, నీళ్ళు చూస్తురు పోతుర్రు, నీళ్ళు చూస్తురు పోతుర్రు. మా లోపల మా పరిస్థితి ఏంది, మీరు ఏం తింటారు, ఎట్లా ఉంటారు, మళ్ళీ మీరు 3 రోజుల నుంచి రోడ్ల మీదనే ఉంటారు, మరి మీ పరిస్థితి ఏందని మమ్మల్ని అడగటోళ్ళే లేరు. ఈ వాటర్ చూస్తుర్రు, తీసుకొని పోతుర్రు, పోతున్నారు. మా ఇంట్లో చూస్తలేరు, మా ఇంట్లో ఏమేమి ఖరాబ్ అయింది చూస్తలేరు సార్. మొత్తం ఇక ఇల్లు చూస్తారు పోతున్నారు అందరు వచ్చి. సో ఇంత ఇబ్బందికర పరిస్థితి ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొద్దిసేపటి క్రితమే స్పాట్కి చేరుకున్నారు. అసలు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులు రావడానికి గల కారణం ఏందని అధికారులను, ఇతర శాఖ సిబ్బందిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఎదురుగా జరుగుతున్నటువంటి వర్క్స్ ఒకసారి గమనించవచ్చు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, దాంతోపాటు నాలాకి సంబంధించిన పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వాటర్ అనేది ఒకవైపు క్లియర్ చేస్తున్నప్పటికీ నాలా నుంచి వస్తున్నటువంటి వాటర్ నేరుగా కాలనీలోకి చేరుతుంది. ఆ కాలనీకి సంబంధించిన పైపు కూడా కొంత డ్యామేజ్ అయింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీనిపైన ఇంకా అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మనం విజువల్లో చూడొచ్చు, డ్రోన్ల సహాయంతో కూడా రంగనాథ్ నేరుగా గ్రౌండ్ లెవెల్కి వచ్చి పరిస్థితిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జనాలకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. మనం జేసీబీ సహాయంతో ఇక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. వర్షాలు ఆగిపోయాయి, ఇప్పుడు మొత్తం ఎండ కొడుతుంది. ఉదయం నుంచి కూడా ఎక్కడా వర్షం లేదు, కేవలం ఎండ మాత్రమే కొడుతుంది. అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు బాగ్లింగంపల్లిలోని ఒక 2-3 కాలనీస్లో, శ్రీరామ్ నగర్తో పాటు దత్తానగర్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ నాలాకి సంబంధించినటువంటి వాటర్ ఎందుకు వస్తున్నాయి అనేది ఈ బస్తీ వాసులు అధికారులను అడుగుతున్నారు. జనరల్గా ఆ బస్తీలో ఉండేటువంటి జనాలు ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. బయటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నారు. సో హైడ్రా కమిషనర్ పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వెరిఫై చేస్తున్నారు వాస్తవానికి ఎక్కడ ఇబ్బంది ఉంది, వర్షాలు ఆగిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయనేటువంటి అంశాలను ఆయన నేరుగా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఆయన దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంది, ఏ విధంగా దీన్ని రెక్టిఫై చేయాలనుకుంటున్నారు అనేది నేరుగా ఆయనతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. విజువల్స్లో చూడొచ్చు, గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఆయన వాస్తవ పరిస్థితులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పనులను కూడా ఆయన పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మనము గమనించవచ్చు. మొత్తం ఇది కంప్లీట్గా హుస్సేన్ సాగర్కి సంబంధించిన నాలా.
హుస్సేన్ సాగర్లోనే ఈ వాటర్ వెళ్ళి కలుస్తుంది. దాని తర్వాత అక్కడి నుంచి నేరుగా మూసీలోకి వెళ్ళి కలుస్తుంది. సో ఇక్కడ ఈ నాలాకి సంబంధించి అంటే ఎస్ఎన్డిపికి సంబంధించిన పనులు గతంలో చేపట్టారు. అవి సో పైనుంచి వచ్చేటువంటి వాటర్ దాంతోపాటు దిగువకి వెళ్తున్నటువంటి వాటర్ని పూర్తి స్థాయిలో పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకసారి మనము హైడ్రా కమిషనర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తున్నారు. అధికారులతో సిబ్బందితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి మీరు రండి సార్ ఇక్కడికి. మరి మీరు ఇక్కడ రండి, మీరు కూడా ఇక్కడ రండి. నా కోసం రమ్మంటలే, అర్థమవుతుందా? నా కోసం ఎందుకు రమ్మంట? ఉండొచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండొచ్చు, నేను కాదంటలే. నేను నా కోసం రమ్మని చెప్తలే. హైడ్రా కమిషనర్ జిహెచ్ఎంసీ అధికారులు బాగ్లింగంపల్లిలో ఉత్పన్నమైనటువంటి సమస్యలను ఇక్కడ పరిస్థితిని తెలుసుకొని వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రంగనా ఉన్నారు, మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి, వర్షాలు ఆగిపోయి అయినప్పటికీ కూడా ఇక్కడ శ్రీరామ్ నగర్ దత్తానగర్లో బాగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. కారణం ఏంది పరిశీలించారు కదా? ఇక్కడ సింపుల్ అండి, మనం హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ కూడా ఎంక్రోచ్మెంట్ వల్లనే కారణాలు అది మనకి వాటర్ ఇనండేషన్స్ అన్నీ అవుతున్నాయి. ఇప్పుడే మేము గగన్ మహల్ దగ్గరికి వెళ్ళాము. ఆడకి వెళ్తే అక్కడ ఏదైతే కనుక ఒక బ్రిడ్జ్ లాంటి అంటే ఒక కలవట్ లాగా ఉన్నదో ఆడ వెంట్లు ఉంటాయి. అంటే కింద నుంచి బ్రిడ్జ్ ఉంటుంది కదా, కింద నుంచి మనకి తుమ్ములు లెక్క ఉంటాయి కదా వెళ్ళేదానికి, అక్కడ ఒక దాన్ని బంద్ అయిపోయింది. దానివల్ల అక్కడ ఎవడు బంద్ చేసినాడు, ఆ పక్కన షెడ్లు వేసుకొని ఎవడో ఆక్రమించుకొని దీన్ని మట్టితోటి మొత్తం దాన్ని నింపినాడు అన్నమాట. సో అది మనం అక్కడ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా వాటర్ అని తెలుస్తుంది. సో నిన్న నుంచి మన గగన్ మహల్లో పాపం ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళందరూ కూడా ఇట్లా ఉన్నారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇది చూస్తే కనుక ఈ శ్రీరామ్ నగర్ ఈ కాలనీ దీంట్లో ఈ బస్తీలో కూడా వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి సింపుల్ ఏంటంటే ఎవరో ఇది గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకున్నాడు. కబ్జా చేసుకొని ఎవరో ఇక్కడ లోకల్గా స్థానికంగా ఏదో ఒక బలం ఉండొచ్చు, కబ్జా చేసుకొని అతను ఏం చేసినాడు, వెళ్ళేటటువంటి ఈ నా అవుట్లెట్ని బంద్ చేసినాడు. బంద్ చేసి మొత్తం క్లోజ్ చేసినాడు. క్లోజ్ చేసినప్పుడు ఆ బస్తీ అంతా నీళ్ళలో మురిగి ఉన్నది. మొత్తం ఇప్పటికి చాలా సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతున్నదంట. సింపుల్ ఏం లేదు, కబ్జా చేసిన వాడిని మనం ఇమీడియట్గా ఎంక్రోచ్మెంట్ తీసేసి మనం ఎంత ఫెన్సింగ్ వేసుకున్నాం, గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టుకున్నాం, నాలాన్ని ఓపెన్ చేసినాం. ఇది మీకు ఇమీడియట్ 2 రోజులు అయిపోతుంది పరిష్కారం. సో చేయాల్సిందల్లా ఏమంటే ఎంక్రోచ్మెంట్ అనేది ఉంటే కనుక ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి తీసేయాలి. తీసి ఆ నీళ్ళకి దారి ఇవ్వాలి. నీళ్ళకి దారి ఇవ్వకుండా ఎవడో మొత్తం మూసేసి దాని మీద షెడ్లు వేసుకోవటమో లేకపోతే మొత్తం మట్టి కప్పటము ఇవన్నీ చేస్తే వెనకాల వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఇది ఇక్కడ కాదు, శ్రీరామ్ నగర్ అన్నా కానీ గగన్ మహల్ అన్నా కానీ అన్ని ప్రాంతాల్లో ఇదే పద్ధతి. అది ఎవడో ఒకటి బిల్డింగ్, ఇందాక ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చినాం, ఏది మన దోమలగూడ దగ్గరికి వెళ్ళి వచ్చినాం. ఆడ కూడా ఎవడో బిల్డింగ్ కడుతున్నాడు, పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు. కట్టి ఆడ ఏంటంటే వెళ్ళాల్సిన నాలాలోకి వెళ్ళాల్సిన అది దాన్ని మొత్తం నేరో చేసినాడు. చేసి అక్కడ వాళ్ళంతా కాలనీ వాసులందరూ వచ్చినారు. సో ప్రతి వాళ్ళు ఇట్లా ఈ స్వార్థం కోసం వాళ్ళ దీనికోసం అవసరాల కోసం వాళ్ళు ఈ చేయడంతో అందరూ ఈ సమస్యలు పడుతున్నాం అన్నమాట. సరే, ఇప్పుడు దాదాపుగా 3 రోజుల నుంచి హైడ్రాకి సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారు. మోటార్ల సహాయంతో వాటర్ మొత్తాన్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ క్లియర్ అవుతానే ఉన్నాయి. మరోవైపు నాలాలో నుంచి వాటర్ బస్తీలోకి చేరుతుంది. ఇళ్లలోకి బయటికి రాలేకపోతున్నారు, బయటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళలేకపోతున్నారు. ఎప్పటి వరకు పరిష్కారం లభిస్తుంది అనేది వాళ్ళు అడుగుతున్నారు. వీటికి మనం ఊరికనే పైన మేము హైడ్రా సిబ్బంది ఉండి వర్షం పడ్డప్పుడు ఆ పైన మాన్యువల్స్ మీద చెత్తను తీసి క్లియర్ చేసి నీళ్లు పోయేటట్టు చేసేది అది పైపైన సూపర్ఫిషియల్, అది పైపైన చేసేది. మనం లోతుగా పరిశీలిస్తే ప్రతి దాంట్లో ఎక్కడో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంని కనుక్కొని ఇప్పుడు మనం ఎక్కడైతే కనుక మనకి జబ్బు ఉన్నదో దానికి కరెక్ట్ దానికి కారణం కనుక్కొని దానికి చికిత్స చేయాలి. ఇప్పుడు దీనికి ప్రాబ్లం ఈజ్ ఎంక్రోచ్మెంట్. ఈ ఎంక్రోచ్మెంట్ మనం ఇమీడియట్గా చేయాలి. కొన్ని చోట్ల డీసిల్టింగ్ చేయకపోవడం వల్ల వాటర్ డిశ్చార్జ్ కెపాసిటీ తగ్గిపోతుంది ఆ నాలాలో. సో డీసిల్టింగ్ చేసామనుకోండి డిశ్చార్జ్ పెరుగుతుంది. డిశ్చార్జ్ పెరిగి లెవెల్స్ కూడా పడతాయి. అంటే అక్కడ ఈచ్ సమస్య సెపరేట్గా చూసి అక్కడ పరిష్కారం చూడాలన్నమాట. సరే, ఇప్పుడు వర్షాలు పడిన ప్రతి చోట కూడా మనం చూస్తే కేవలం ఎంక్రోచ్మెంట్స్ ద్వారానే ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. నాలా మీద కట్టుకోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. 3 కొట్టుకుపోయారు, కేవలం ఒక బాడీ మాత్రమే లభించింది. సో నాలాకి సంబంధించిన దాని మీద వచ్చిన ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, వాటర్ ట్రావెల్ అయ్యేటువంటి రూట్ని పూర్తిగా బ్లాక్ చేసే దాని మీద మన హైడ్రా స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేపట్టబోతున్నారు రాబోయే రోజుల్లో? ఎస్ మేము రేపు యాక్చువల్గా ఆల్రెడీ జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో కూడా నేను డిస్కస్ చేశాము.
కార్పొరేటర్స్ తోటి విడివిడిగా అంటే వాళ్ళ జోన్ వైజ్గా మేము మీటింగ్స్ కూడా పెడుతున్నాము, ఐడెంటిఫై చేసి ఇవ్వమంటున్నాము. మేము మళ్ళీ రీచెక్ చేసుకుంటాం గ్రౌండ్లో, రీచెక్ చేసుకొని అంటే అక్కడ ఒకళ్ళ మీద ఒకరు పడక కొన్ని చోట్ల ఎక్కడ ఇచ్చిన సందర్భాలు ఉంటాయి కాబట్టి మనం అందుకో రీచెక్ చేసుకుంటాం. సో మాకు ఎవరైనా కానీ నాలాజ్ గురించి ఇదిగో ఇట్లీ ప్రాబ్లం అని చెప్పి మాకు చెప్తే ఆ బస్తీ వాళ్ళు కానీ ఆ కాలనీ అసోసియేషన్ వాళ్ళు కానీ వస్తే కనుక ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తాం, దానికి ఇచ్చి దాన్ని ఫస్ట్ తీస్తాం అన్నమాట. తీసి ముందు ఈ ఆక్రమణలు ఎవరైతే చేశారో వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా ఉంటాం. అది మొత్తం ఆ నీళ్ళ దారికి మనం దానికి దారి ఇచ్చేటట్టు చేస్తాం. ఎవడైతే ఆక్రమణ చేసినాడో వాడి మీద కేసులు కూడా పెడతాం అన్నమాట. అట్లా సో ఇది ఓవరాల్గా నాలా మీద వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలపైన దాంతోపాటు ఇనండేషన్ అయిన దానిపైన పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున దృష్టి పెట్టబోతున్నాము అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో గడిచినటువంటి 3 రోజులుగా బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్తో పాటు దత్తానగర్లో ఉత్పన్నమైనటువంటి సమస్యలను శాశ్వత పరిష్కారం చూపించే దిశగా హైడ్రా పనిచేయబోతుంది. వర్షం వచ్చినప్పుడు కేవలం హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది వాటర్ క్లియర్ చేస్తున్నారు, కానీ ఒక శాశ్వత పరిష్కారం నాలా మీద వస్తున్నటువంటి నిర్మాణాలు కానీ వాటర్ ఫ్లోయింగ్ ఎక్కడైతే జరగాల్సి ఉందో న్యాచురల్గా అక్కడ బ్లాకేజ్ చేసి కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు. దానిపైన సీరియస్గా రాబోయే రోజుల్లో ఉక్కుపాదం మోపబోతున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. మరి శ్రీరామ్ నగర్లో ఎప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపిస్తారు, ఎప్పటివరకు వాటర్ క్లియర్ అవుతాయి అనేది చూడాల్సి ఉంది.